పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆయన ఆ నిద్ర ఎందుకు చేశారంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను సవాల్గా స్వీకరిస్తూ, మీరు నిజంగానే మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలపైన మీకు ప్రేమ ఉంటే అక్కడ వెళ్ళి భోజనం చేయండి, నిద్రించండి అని చెప్పడం జరిగింది. దాన్ని సవాల్గా స్వీకరిస్తూ ఈయన పార్టీ శ్రేణులకు అయితే పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 20 చోట్ల బీజేపీ నాయకులందరూ మూసి నిద్ర చేయడం జరిగింది. బస్తీలలో పాత బస్తీ నుంచి మొదలుపెట్టి బోడుపల్ వరకు అలా 20 చోట్లు ఎంచుకొని మూసి నిద్ర కంప్లీట్ చేశారు. అందులో కిషన్ రెడ్డి అంబర్పేటలోని తులసి రామ్ నగర్లో నిద్రించడం జరిగింది. అంబర్పేట తులసి రామ్ నగర్లోని అంబోజీ శంకరమ్మ ఇంట్లో బస చేశారు కిషన్ రెడ్డి. తర్వాత ఈ నిద్ర తర్వాత ఆయన అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ కూడా అక్కడే చేసి తర్వాత మీడియాతో ముచ్చటించారు. మరి ఆయన మీడియాతో ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. మూసీ పేరుతో పేదలపై యుద్ధమా, పార్టీల మీద కోపంతో పేదల ఇండ్లు కూల్చొద్దు కిషన్ రెడ్డి. ప్రజాపాలనని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల మీదనే ప్రతీకారం తీర్చుకుంటుందని కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మూసి నిద్ర తర్వాత ప్రజాపాలనలో ఒక్కరికి కూడా మేము అన్యాయం చేయకుండా మా పాలన ఉంటుందని చెప్పి వాళ్ళ మీదకే బుల్డోజర్లు ఎక్కిస్తామని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. అందుకే నేను ఇక మాటలతో సరికాదు, ప్రెస్ మీట్లతో సరికాదు, డైరెక్ట్ వాళ్ళతోటే ఉంటా అని బస్తీలోకి అయితే వెళ్ళడం జరిగినట్టు తెలుస్తుంది. ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే నా వేతనం ఇస్తా. గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీ మూసీ బాధితుల అండగా నిలుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా మీరు మూసీ నది ప్రక్షాళన చేసుకోండి, కానీ ఇండ్లు కూల్చకుండా ప్రక్షాళన చేస్తే మాత్రం నా జీతం ఇస్తా, నెల జీతం ఇస్తా అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళది ఒకటే స్టాండ్, మీరు మూసీ నదిని ఎంత వీలైతే అంత తొందరగా మీరు ప్రక్షాళన చేసుకోండి, కానీ ఒక్క ఇల్లు మాత్రం కూల్చొద్దు. కూల్చకుండా చేస్తే మాత్రం నా జీతం డబ్బులు అయితే స్వేచ్ఛగా నేను ఇచ్చేస్తాను అని చెప్పడం అయితే జరిగింది. ఇక బీజేపీ లీడర్లు కూడా శ్రమదానం చేస్తారు. మీరు అలా చేస్తే, ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా చేస్తే మా బీజేపీ నాయకులకు కూడా నేను పిలుపునిస్తాను, మీరు సహాయం చేయండి, ఈ ప్రక్షాళనలో భాగంగా అక్కడే ఉండి శ్రమదానం కూడా చేయండి. అంటే గడ్డపార, తట్ట, ఇవన్నీ ఇలా ఈ పనులు కూడా మేమే చేస్తాము, శ్రమదానం అంటే అదే కదా, దాంట్లో కూడా మేము పాల్గొంటామని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది మూసీ బాధితుల కోసం బీజేపీ నాయకులు ఏ విధంగా స్టాండ్ తీసుకున్నారు అనే విషయం అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒట్టేసి చెప్తున్న గలీజ్ వాసన, దోమలు లేవు, నిర్వాసితుల ఇండ్లకు కాపలా ఉంటాం. దాదాపు నిద్రకు సాయంత్రం 4 గంటలకైతే ఆ రోజు నిద్ర చేసే ముందు 4 గంటలకు సాయంత్రం అక్కడికి బస్తీలోకి వెళ్ళడం అయితే జరిగింది. బీజేపీ నాయకులు వాళ్ళు ఎంచుకున్న చోట్లకి 4 గంటల నుంచి కూడా బస్తీ వాసులతోటి ముచ్చటించి మీకు అండగా మేము ఉంటాము, ఏ బుల్డోజర్లు రానివ్వము, ఆర్బిఎక్స్ స్టాంప్ వేసిన, రెడ్ కలర్ స్టాంప్ వేసిన ఏ ఒక్క ఇల్లును కూడా కూల్చనివ్వము, బుల్డోజర్లకి అడ్డంగా మేము పడుకుంటాము, మమ్మల్ని తొక్కేసాకనే మీ ఇండ్లను కూల్చే కార్యక్రమం మొదలు పెడతారా, అక్కడ దాకా వస్తుందా చూద్దాం అన్నట్టు వాళ్ళకైతే భరోసా ఇవ్వడం జరిగింది. తర్వాత భోజనం చేసి అక్కడే బస చేయడం అయితే జరిగింది బీజేపీ నాయకులు. గలీజ్ వాసన, దోమలు లేవు, అక్కడ ఎలాంటి దోమలు లేవు, గలీజ్ వాసన లేదు, మూసీ నది పక్కల అనేది క్లియర్గా చెప్తున్నారు. అంటే ఒకరోజు నిద్ర చేశారు కాబట్టి అక్కడే దాదాపు ఒక 20 గంటలు అక్కడే స్టే చేశారు కాబట్టి ఆ ప్రజలతో మమేకమై అక్కడే ఉన్నారు కాబట్టి దోమలు లేవు, గలీజ్ వాసన అయితే ఏం లేదని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇండ్లు కూల్చడం సరికాదు. ఏమనంటే ప్రతిదానికి ఇల్లు కూలుస్తామంటే పేదల ఇండ్లు కూలిస్తే అడిగేవాడు ఎవ్వడు లేడు అనుకునే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే వాళ్ళకు అండగా మేమున్నాం. మొదటగా బస్తీల నుంచి వచ్చే డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని మూసీ నదిలో కలవకుండా చేస్తే ఆటోమేటిక్గా మూసీ కొంతవరకు సగం వరకు ప్రక్షాళన జరిగినట్టే, అది మురికి నదిగా మారకుండా ఉంటుంది. ఫస్ట్ డ్రైనేజీ సిస్టమ్ని మూసీ నదిలో కలవకుండా చేయండి, తర్వాత మీరు ఇండ్ల సంగతి ఆలోచించండి అని అయితే చెప్పడం జరిగింది. బుల్డోజర్లు ఎక్కిస్తామన్న సీఎం కామెంట్లతో 9 మంది గుండె పోటుతో చనిపోయారు. బుల్డోజర్లు అంటే సీఎం చెప్పాడు కదా, ఇక్కడ
నల్గొండ జిల్లాల పాదయాత్ర సందర్భంగా అక్కడ మూసీ నది పక్కన క్లియర్గా చెప్పడం జరిగింది, ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కిస్తాం నాయకుల పైన అని. ఇటు ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా భయపడి ఒకవేళ మా మీద కూడా ఎక్కిస్తారేమో, ఇక మా ఇండ్లు కూల్చే టైంలో మేము ఎట్లాగో బుల్డోజర్లకు అడ్డుపడతాం, మమ్మల్ని కూడా చంపేస్తారు, తొక్కిచ్చేస్తారేమో బుల్డోజర్లతో అని ఆ భయంతో దాదాపు ఇప్పటి వరకు ఎప్పుడైతే మూసీ నది ప్రక్షాళన అని ప్రకటించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 మంది గుండెపోటుతో చనిపోయారు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉండేవాళ్ళు. హైదరాబాద్కు కృష్ణా నీళ్లు తెస్తే సీఎం రేవంత్ ఫోటో మేమే పెట్టుకుంటాం, మూసీ నిద్ర తర్వాత వ్యాఖ్యలు. హైదరాబాద్కి కృష్ణా నది నీళ్లు తెస్తే ఎలా తెస్తాడు, పైప్ లైన్ లేకుండా? అంటే ఇప్పుడు ఆ పైప్ లైన్ వేసి కృష్ణా నీళ్లు హైదరాబాద్ అది మూసీ నదిలోకి తేవాలంటే అక్కడ వికారాబాద్లో స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఎక్కడ మరి ఆ ప్లాన్ సెట్ చేస్తారు, పైప్ లైన్ ఎలా వేస్తారు, మూసీ నది దగ్గర నుంచి అది కృష్ణా నది దగ్గర నుంచి మరి పైప్ లైన్ వేసి ఆ నీళ్లు మూసీ నదిలో ఎలా కలుపుతారు, మంచినీటి సరస్సుగా ఎలా మారుస్తారు? అలా చేస్తే రేవంత్ రెడ్డి ఫోటో మేమే పెట్టుకుంటామని కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి ఈ మాట చెప్పడం జరిగింది. దట్టు అపోజిషన్ పార్టీ మంత్రి ఈ మాట చెప్పాడంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ సవాల్ అంటే. మూసి నిద్ర చేసి నేను వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారేమో, నేను కూడా సవాల్ విసురుతున్నా, దీని తగ్గట్టు నువ్వు చేస్తే నీ ఫోటో పెట్టుకుంటా, నేనే కాదు ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ పెట్టుకుంటారు వాళ్ళ ఇళ్లలో ఫోటోలు. దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు అందరూ, ఎంతో కష్టపడి కూలీ నాలి చేసి సంపాదించుకున్న డబ్బులతోటి ఇల్లులు కట్టుకున్నారు. నువ్వు అంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చింది కూడా మీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్న టైంలోనే చాలా ఇల్లు కట్టుకున్నారు, సగానికి సగం. కాబట్టి దీనికి మీరే బాధ్యత వహించాలి. ఒక్క ఇల్లు మాత్రం కూలనివ్వము, ఒక్క ఇల్లు కూలనివ్వకుండా మీరు ప్రక్షాళన చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫోటోలు మేము పెట్టుకుంటాము, ప్రజలు కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకునేటట్టు చేస్తామని కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇవి మూసీ నిద్రకు సంబంధించి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.